సెలబ్రిటీస్ కూడా మీలాంటి మనుషులే. వాళ్ళని చూసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మీరు అభిమానించండి, ఒక ఫోటో తీసుకోండి. కానీ మీరు ఇలా బస్సులు వగలగొట్టడం, కార్లు వగలగొట్టడం, ఇలా ప్రభుత్వ ప్రాపర్టీస్ ని పాడు చేయడం. పోలీసులు మన సేఫ్టీ కోసం కష్టపడి నిరంతరం కష్టపడే వాళ్ళు పోలీసులు. సో వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టారు. ఇంకొకటి, అరెస్ట్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా, ఏమైనా స్పందించారా? అసలు అయితే మీడియా ముందుగా అయితే ఎవరో రాలేదు, ఎవరో మాట్లాడలేదు. సో నాగార్జున గారు ఏమైనా స్పందించారా? ఆ విషయం నాకు తెలియదండి. నేను ఎవరి గురించి తెలియదు. మాకు రావాలనిపించింది, వచ్చాము. ఎందుకంటే మీరు సొంతంగా మీరే అభిమానంతోనే వచ్చారు. మేము అభిమానంతో గోలే అన్న ఫస్ట్ వచ్చారు. ఎందుకంటే మనం బాగున్నప్పుడు మనం ఒక మంచి సెలబ్రిటీగా ఉన్నప్పుడు దావత్లకి అన్నిటికీ వస్తారండి. కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళు నిజమైన ఫ్రెండ్షిప్, నిజమైన మనవాళ్ళు. సో ప్రశాంత్కి ఈరోజు కష్టం అవుతుంది. ప్రశాంత్ తప్పులేదు. ప్రశాంత్ తప్పుంటే నేను వచ్చేవాళ్ళం కాదు. సో నిజంగా ప్రశాంత్ తప్పు కాదు. ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన తప్పు. ప్రశాంత్ పేరు చెప్పుకొని బయట ఎవరో చేసిన తప్పు. సో ప్రశాంత్, అందుకే మేము ప్రశాంత్ సైడ్ న్యాయం ఉంది కాబట్టి మేము మా సైడ్ సపోర్ట్ ఇచ్చాము. పూర్తిగా బెయిల్ వచ్చిందా లేదా కేసు కూడా కొట్టేశారు? అవన్నీ అయితే నాకు తెలియదండి. థ్యాంక్ యూ. మాకు అందులో ప్రకారం అయితే బెయిల్ వచ్చింది. సో మేడం గారు డే 1 నుంచి ముందు ఫస్ట్ యాక్షన్ తీసుకున్నారు. తన్ని చూసి మేము అంటే కాల్లో కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ మేము ఈరోజు వచ్చాము. నిజంగా గ్రేట్ జాబ్. మనం బాగున్నప్పుడు ఉంటారు. మనం బాగున్నప్పుడు అందరూ మనతో ఉంటారు, దోస్తం చేస్తారు, దావతులు చేస్తారు. అది కాదు ఫ్రెండ్షిప్ అంటే. కష్టంలో ఉన్నప్పుడు ఉన్న వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్. ఇది విజయం అంటే నేను ముందు పడినా ఓకే గానీ నేను ముందు పడగానే స్పందించి ముందుకొచ్చిన మా వినోద్ అన్న, నిజంగా వాళ్ళందరికీ నేను రుణపడినా. లక్ష్మణ్ అన్న, వేణన్న, సీనన్న, రామారావు అన్న, వీళ్ళందరూ పంచపాండవులు. వీళ్ళతో పాటు పంచపాండవులు ఇంటూ 10 మొత్తం 50 పాండవులు. అందరూ 50 మంది తెలుసా జడ్జి గారి ముందు 50 మంది ఆసీనులై జడ్జి గారిని వేడుకోవడం జరిగింది. నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను. నిజంగా డిఫెన్స్ చాలా అద్భుతంగా నాకు నచ్చింది. ఒక కళాకారుడికి ఇంత స్పందన అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇంత స్పందన ఇస్తుందా అని ఇక్కడ ప్రూవ్ అయింది. కాబట్టి ఇదంతా కూడా మా మీడియా మిత్రుల ద్వారా, ప్రజల ద్వారా వాళ్ళ ఆశీర్వాదం. ఇవాళ నాతో పాటు సందీప్ అన్న రావడం, మా జ్యోతి చెల్లెమ్మ రావడం, ఆ తర్వాత ఇప్పుడు యావర్ కూడా వచ్చిండు, నిన్న మా కేసీ తేజ, ఇట్లా అందరూ మా వెనకాల కూడా మా అన్న ఎప్పుడు కూడా, మా శివాజీ అన్న ఉన్నారు, అది ఎప్పుడు ఉంటారు ఆయనే. ఇలా అందరూ పేరున అందరూ కూడా. తర్వాత మా బిగ్ బాస్ హౌస్ వాళ్ళందరూ కూడా ఎన్నో బైట్స్ పెట్టారు వాళ్ళ ప్రశాంత్ గురించి. అందరు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడు ఇలాగే మేము ఈ బిగ్ బాస్ 7 కంటెస్టెంట్స్ అందరం కూడా కలిసిమెలిసి మీ అందరికీ ఆనందం పంచుతూ, ఇదే స్టార్ మాకు లైఫ్ ఇచ్చింది, ఇదే నాగార్జున సార్ మాకు లైఫ్ ఇచ్చారు, బిగ్ బాస్, ఎండమాల్ మాకు అందరు లైఫ్ ఇచ్చారు. కాబట్టి వాళ్ళందరూ రుణపడి ఉన్నాం మేము ఇవాళ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత ఫేమ్ కాలేకపోయే వాళ్ళం ఇవాళ. కాబట్టి స్టార్ మా ద్వారా మేము ఎప్పుడు కూడా స్టార్ లో అయి మీ గుండెల్లో మెరుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఒక్కటే చెప్తున్నాము, బిగ్ బాస్ సీజన్ ఎంత హిట్ అయిందో మీ యొక్క రిలేషన్, మీ యొక్క రెస్పాండ్ అయితే చాలా బాగా నచ్చిందన్న. అందరూ ఒకటే అని మరోసారి చాలా థ్యాంక్స్ వచ్చిర్రు. నిజంగా పొద్దున్న నుంచి పాపం నాతో పాటు ఉంటూ ఇట్లా పడిగాపులు కాస్తున్నారు అందరు. ఇట్లా అంటే ఎప్పుడు వస్తే ఇట్లా మా కళ్ళల్లో చూడాలి మీరు. ఇప్పుడు ఈ ఆనందం ఆ కళ్ళు మారిపోయి మళ్ళీ వేరే కళ్ళు వచ్చేసి ఎక్కడైనా స్టాండ్ తీసుకుంటా అని మరోసారి నిరూపించుకున్నా బోలే అన్న. థ్యాంక్ యూ సో మచ్.